అయితే సర్కార్ జాబ్ ఉండాలి, లేదంటే సాఫ్ట్వేర్ జాబ్ పట్టాలి. లక్షల రూపాయల జీతాలు గీ కొలువులేం చేస్తాంరా, పొద్దు మాపు కష్టపడ్డా ఖర్చులకు కూడా జాలవు అని అంటుంటారు చాలా మంది. కానీ కొన్ని జాబులు అట్లుండవుల్లా. చేసే పని ఏసొంటిదైనా ఏడ చేస్తున్నాం, ఎవరి దగ్గర చేస్తున్నాం అనే దాన్ని బట్టి జీతాలుంటాయి. సేమ్ గసొంటిదే గీ కొలువు. ముచ్చట చెప్తే అర్రే మాకు కూడా ఛాన్స్ వస్తే బాగుండు అని ఫీల్ అవుతారేమో. ఏడాదికి 24 లక్షలు, నెలకు 2 లక్షల జీతం. సాఫ్ట్వేరో సర్కార్ నౌకరో కాదుల్లో, వంట మాస్టర్ జీతమే. మరి పనిచేస్తుంది ఎవరికాడ అనుకుంటున్నారు? తోపు శ్రీమంతుడు ముఖేష్ అంబానీ సారింట్లా, బొంబాయిలున్న సారింట్లా మెయిన్ చెఫ్ కు గింత చదివిస్తున్నారట. అట్లా అని అంత అల్కగేమిస్తలేరు. రోజుకు 600 మందికి వండి పెట్టాలి. సారు ఇంటోళ్ళంతా కలిపితే 10 మంది ఉండొచ్చు. గంతగనం ఎందుకు అంటారా? కారు డ్రైవర్లు, సెక్యూరిటీ, పనోళ్ళు, టెక్నికల్ టీము ఇట్లా 600 మందికి పొద్దుగాల నాస్టా, పగటిలి బువ్వ, రాత్రికి డిన్నరు. 3 పూటలు వండాలి. మరి నీట్గా ఉండాలి, టేస్టీగా ఉండాలి, టైం కొండాలి. దినం 4000 చపాతీలు తయారు చేస్తానికి ఓ పెద్ద మిషనే ఉన్నదట ఇంట్లో. అట్లా అని అంబానీ సార్ ఫ్యామిలీ చికెన్లు, మటన్లు గుమ్ముడు ఎక్కువ ఉండదట. జ్యూసులు, చపాతీలు, పప్పన్నం, 2 తీర్ల కూరలు, రాగి జావా, సూపులు గివ్వే తింటారట ఎక్కువ మట్టుకు. లక్షల కోట్లు కమాయిస్తున్న మామూలు పబ్లిక్ లెక్కనే తిండి వండేటోళ్లకు లక్షల జీతాలు. అంబానీ ఇంట్లో జాబ్ అంటే అట్లుంటది మళ్ళా.